దేవమాత పూజిత మాసము 9వ రోజు. ఈరోజు ధ్యానాంశం గాబ్రియేలు దూత మంగళవార్త చెప్పినప్పుడు. అంశము 1. కన్యమరియమ్మ దేవుని తల్లయైనది. అంశము 2. మన రక్షకుని తల్లయైనది. అంశము 3. పరలోకమునకు రాణి అయినది. 1. కన్యమరియమ్మ దేవుని తల్లయైనది. సుతుడైన దేవుడు కన్యమరియమ్మ గర్భమున మానవుడే జన్మించి ఆమెకు పుత్రుడాయను. కన్యమరియమ్మ ఆయనకు కన్న తల్లయైనది. కావున కన్యమరియమ్మ నిజముగా దేవుని తల్లయైనది. సర్వేశ్వరుడు నిజముగా ఆది అంత్యములు లేనివాడేనను ఆయన కన్యమరియమ్మ గర్భమున మానవుడుగా పుట్టినందుకు ఆయనకు మరియమాత ఆది అగుచున్నది, అనగా జన్మనిచ్చిన తల్లయగుచున్నది. మనుష్య అవతారమెత్తిన ఆయన దేవుడే. కావున కన్యమరియమ్మ ఆది అంత్యములేని దేవునికి తల్లయగుచున్నది. ఇది వేద సత్యము. మరియమ్మగారికి గొప్ప మహిమ గౌరవములు తెచ్చి పెట్టినది ఈ వేద సత్యమే. దేవుడు ఈ భూలోకము కంటే శ్రేష్టమైన ఇంకొక లోకమును సృష్టించవచ్చును కాని మరియమ్మగారికున్న మహిమను మించిన మరొక మహిమ గలిగిన వ్యక్తిని సృష్టింపజాలరు అని వేదశాస్త్రులు చెప్పియున్నారు. అందుచేత మరియమ్మగారు దేవునికి తల్లిగానున్నందున ఆమెకు కలిగిన మహిమ ఎంత ఘనమైనదో మనమ ఊహించలేము. అందుచేత మానవులందరి స్తుతులకు పాత్రురాలు మరియమాత. పునీతులందరికంటే మరియమాతను మనము ఎక్కువ గౌరవించి మహిమ పరచవలెను. దేవమాతను గౌరవించుట వలన క్రీస్తు ప్రభువు యొక్క ఘనతకు స్తుతులకు లోటు వాటిల్లుననుకొనుట పొరపాటు. తన తల్లిని ఇతరులు గౌరవించిన బాధపడువాడెవడును ఎవరు ఉండడు. తన గౌరవము తగ్గునని అనుకోనువారు తన తల్లిని అందరూ గౌరవింపవలెననే కదా కుమారుడు కోరుకొనును. అట్లే క్రీస్తు ప్రభువు కూడా మానవులు అందరూ తన తల్లియగు మరియమ్మగారిని గౌరవింపవలెననియే ఆశించును, అందు సంతసించును. కావున దేవుని తల్లిని వేడువాడు దేవుని వేడుకొనును. దేవుని తల్లిని గౌరవించి స్తుతించి మహిమపరచువ దేవుని మహిమపరచుచున్నాడు. కావున సహోదరులారా, కన్యమరియమ్మ దేవుని తల్లి అని నమ్మి ఆమెను మహిమపరచి స్తుతించి గౌరవించినచో దేవుని దీవెనలు మనకు అధికముగా లభించును. 2. మన రక్షకుని తల్లయైనది. సర్వేశ్వరుడు తన ప్రియకుమారుని మానవ రక్షణార్థమే ఈ లోకమునకు పంప చిత్తగించెను. ఆ లోకరక్షకుడే కన్యమరియమ్మ గర్భమున నుద్భవించెను. కావున కన్యమరియమ్మ లోకరక్షకుని కన్న తల్లయైనది. మానవకోటి పాపములకు ప్రాయశ్చిత్తమోనర్చుటకే సర్వేశ్వరుని నుండి పంపబడిన లోకరక్షకుని కన్యమరియ తన గర్భమున మోసెను. కావున మానవ రక్షణ కార్యములో మరియమాత పాత్రయు కలదని చెప్పుట నిర్వివాదాంశము. పసిబాలుడైన బాలయేసును చంపవలెనని హేరోదు వెదకునప్పుడు మరియమాత తన ప్రియకుమారుని గుండెలలో దాచుకుని ఈజిపుకు తప్పించుకుని పారిపోయెను. మన రక్షకుడగు యేసును హేరోదు కబంధ హస్తముల నుండి రక్షించెను. కనుక మానవ రక్షణ కైంకర్యములో మరియమాత హస్తమున్నదనుట యథార్థమే. ఏను ప్రభువును 30 సంవత్సరములు కాచికాపాడి అల్లారు ముద్దుగాను దైవభయముతోను పెంచి పెద్ద చేసెను. కడన మానవాళి రక్షణార్థమే యేసు ప్రభువు శిలువలో మరణించు ఆఖరి ఘడియలో ఒక్క మానవుడు కూడా యేసు ప్రక్కన నిలచుటకు భయపడి పారిపోయిరి. మరియమాత ఒక్కతే క్రీస్తు ప్రభుని బాధలలో తానును భాగస్థురాలేనది. ప్రభుని రక్షణ కార్య చివరి ఘట్టము వరకు మరియమాత ప్రత్యక్షముగను పరోక్షముగను క్రీస్తుతో పాలు పంచుకొన్నది. ఆది తల్లియగు ఏవ తాను చేసిన పాపము ద్వారా మానవకోటికంతటికి చేటును తీసుకుని వచ్చినది. ఆ పాప ఫలమే మానవుని పిశాచికి దాసునిగా చేసి పాపమును తరతరములకు మిగిల్చినది. అట్లుగాక మరియమాత దేవచిత్తమునకు విధేయురాలే క్రీస్తు ప్రభుని తన గర్భము ద్వారా లోకమునకు ప్రసాదించి లోకము యొక్క పాపములను పరిహరించు రక్షకుని ద్వారా పిశాచి దాస్యము నుండి మనలను విముక్తి చేయుటకు సాయపడినది. మానవునిపై ఆశీర్వాదములను కురిపించినది. 3. పరలోకమునకు రాణి అయినది. మరియమాత స్వర్గమునకు రాణి. క్రీస్తు ప్రభువు కన్య మరియకు కుమారుడు. ఈ కుమారుడు సమస్త లోకములకు రాజు స్వర్గమునకును
రాజే తన కుమారుడు స్వర్గమునకు రాజైనందున తల్లి మరియమ్మగారు ఆ స్వర్గమునకు రాణియగుచున్నది. ఈ లోకములో క్రీస్తు ప్రభువు తన తల్లికి లోబడి విధేయించే నడచుకొనిరి. ఆమె చిత్త ప్రకారమే క్రీస్తు కానానులో తన మొదటి అద్భుతమును చేసి తల్లికి విధేయించెను. పరలోకమందును క్రీస్తు తన తల్లిని గౌరవించి మహిమపరచుచు స్వర్గలోక సింహాసనము ఆమెను కూర్చుండజేసి స్వర్గమునకు రాణిగా పరిగణించరనుట యుక్తమైయున్నది. యుగయుగములకు తన తల్లిని క్రీస్తు ప్రభువు గౌరవించి ఆమె చిత్తమును స్వర్గము నుండి నెరవేర్చుచుండును. అందువలన ఆ మాత ద్వారా క్రీస్తు ప్రభువు నుండి మనకు కావలసిన వరములు లభించుననుట సత్యము. అద్భుతము. మన సత్య తిరుసభ బోధించు వేద సత్యములను మనమందరము విశ్వసించి నమ్మవలను. కాని మన సత్యసభలో కొందరు తిరుసభ బోధించు కొన్ని సత్యములను విశ్వసింపక తాము విశ్వసింపకపోగా ఇతరులను కూడా తమ తప్పుడు ప్రచారముల ద్వారా తప్పుడు మార్గమున నడిపింప నాటికిని నేటికిని ప్రయత్నించుచునే యున్నారు. ఇట్టివారు మన సత్య తిరుసభకు అధిక హానిని కలిగించుచున్నారు. కాని అంతమాత్రమున వీరి ప్రయత్నములు ఫలించువు. తిరుసభ కలకాలముండును, లోకాంత్యము వరకు నేను మీతో నుందును అని క్రీస్తు ప్రభువు ఇచ్చిన వాగ్దానము వమ్ము కాదు. ఎన్ని దుష్ప్రచారములున్నను ఒడుదుడుకులున్నను భయంకర పరిస్థితులకును ఎదురీదు పరిశుద్ధాత్మ బలమును క్రీస్తు తన సత్య తిరుసభలో నిత్యము వినూత్నపరచుచు దానిని లోకాంత్యము వరకు సజీవముగా కాపాడుతున్నారు నుంచి భావించే మరువరాదు. ఒక్కొక్కప్పుడు తిరుసభను పరిరక్షించువారే దాని వినాశనమును కోరి ప్రచారము చేయుచుందురనుటలో ఆశ్చర్యము లేదు. క్రీస్తు శకం 428 సంవత్సరమున కాన్స్టాంటినోపుల్ పట్టణమున నెస్టోరియన్ అను మేత్రాణులవారు తిరుసభకు వ్యతిరేకముగా గొప్ప దుష్ప్రచారము చేసిరి. క్రీస్తులో దైవత్వము లేదనియు అందువలన మరియమ్మగారు దేవుని తల్లి కాదనియు ఆయన తర్కించి దుష్ప్రచారము చేసెను. సత్య తిరుసభ బోధించు ప్రకారము క్రీస్తునందు మనుష్య స్వభావము దైవ స్వభావము రెండును కలవు. ఈ వేద సత్యమును క్రీస్తువులందరూ విశ్వసింపవలెనని సత్య తిరుసభ బోధన కాని నెస్టోరియన్ మేత్రాణులు ఇది నమ్మక మరియమాత మనుష్య వ్యక్తియగు క్రీస్తుకే తల్లిని ఆమె దైవ వ్యక్తికి తల్లి కాదనియు విరుద్ధ ప్రచారము గావించును. కాని క్రీస్తువులు ఆయన బోధనలు వినలేదు. మరియమ్మగారు నిజముగా దేవుని తల్లి దేవమాతేని విశ్వసించి నమ్మిరి. మరియమ్మగారిపై ప్రేమ భక్తి గౌరవములు గలిగిన ఆ క్రీస్తువులు మేత్రాణులవారి తప్పుడు బోధనలను సహించలేకపోయిరి. ఆ మేత్రాణులవారు క్రీస్తువులపై ఆగ్రహించి చక్రవర్తిగారితో తనకున్న పలుకుబడిని ఉపయోగించి వారిని హింసించి మొదలుపెట్టెను. తన తిరుసభలో సంభవించిన ఈ విపత్తును దేవుడు చూచి ఒక పుణ్యాత్ముని ప్రేరేపించి ఆ తిరుసభ క్రీస్తువులను ఉద్ధరింపదలచెను. అప్పుడు పునీత సిరిల్ అను వేదశాస్త్ర పండితుడు సాహసించి నెస్టోరియన్ మేత్రాణులనెదిరించి ఆయన చేయు దుష్ప్రచారమును ఖండించుచు నిజముగా మరియమ్మగారు దేవుని తల్లి యని నిరూపించుచు ఒక గొప్ప పుస్తకమును వ్రాసెను. ఇకనైనను నీ దుష్ప్రచారమును మానుకునుమని మేత్రాణుల వారికొక విజ్ఞాపన లేఖను వ్రాసి పంపెను. కాని గర్వాంధుడైన ఆ నెస్టోరియన్ మేత్రాణులవారు పునీత సిరల్ గారి దీన విన్నపమును పట్టించుకోలేదు. తాను చెప్పునదే సత్యమని తిరుసభ బోధించునది అబద్ధమని మొండిపట్టు పట్టెను. అప్పుడు తిరుసభ అధిపత్యగు సెలెస్టిన్ పాపుగారు దాదాపు 200 మంది మేత్రాణులను పలు దేశముల నుండి పిలిపించి ఎఫీజు నగరములో గొప్ప సభ జరిపిరి. ఆ సభలో నెంటారియన్ మేత్రాణులు చేయుచుండిన దుష్ప్రచారమును గూర్చి తర్కించుకునిరి. ఈ సత్యవేద సిద్ధాంతమును గూర్చి కూలంకషముగా ఆలోచించి పరిశీలించి ఒక తీర్మానమునకు వచ్చిరి. సభాభవనము ఎదుట వేలాది క్రీస్తువులు ఆత్రతతో సభా ఫలితమునకే ఎదురు చూచుచుండిరి. మరియమ్మగారికి జరిగిన ఇమ్మమానము ఎప్పుడెప్పుడు తొలుగునా అని ఎదురుచూచుచు ప్రొద్దు గ్రుంకు వరకు వేచియుండిరి. భవనము తలుపులు తీయగానే పునీత సిరిల్ గారు బయటికి వచ్చి సభలో జరిగిన తీర్మానమును ప్రజలకు వెల్లడి చేసిరి. నెస్టోరియన్ మేత్రాణులు చేసిన ప్రచారము సరికాదనియు అట్టి దుష్ప్రచారము చేసినందుకు ఆ మేత్రాణుల వారిని పదవి నుండి తీసివేయడమైనదనియు చెప్పగా ప్రజలు హర్షధ్వానములు చేయుచు మరియమ్మగారి గౌరవము కాపాడబడినందుకు సంతోషించిరి. ఎఫీజు పురమునంతయు బహు సుందరముగా అలంకరించి దేవమాత పేరున గొప్ప ఊరేగింపు చేసిరి. పరిశుద్ధ పాపుగారి ఆజ్ఞ ప్రకారము అప్పుడు మంగళవార్త
జపమునకు సర్వేశ్వరుని మాత అను పదము చేర్చబడినది. నెంటారియన్ మేత్రాణులు పదవిచ్యుతుడై ప్రజలందరిచే ద్వేషింపబడి దైవ శాపమునకు గురి అయ్యెను. కొద్ది కాలములోనే ఇతని ఒళ్లంతయు భయంకరమగు రసిక పుండ్లు పుట్టి ఓళ్లంతయు పురుగులు పడెను. అతని నాలుక పుండ్లతో క్రుళ్ళిపోయిను. శరీరమంతయు క్రుళ్ళి సహించరాని దుర్వాసన కొట్టగా చివరికతడు దిక్కులేని చావు చచ్చెను. క్రైస్తవ సోదరులారా, మరియమ్మగారు నిజముగా సర్వేశ్వరుని మాతేని తెలిసిన మనము ఆమెను గౌరవించి తగిన విధమున మహిమపరచినచో దేవుడును సంతోషించుచు మనపై తన దీవెనలను తన తల్లి ద్వారా కురిపించును. జపము. సకల సద్గుణ సంపన్నురాలవైన ఓ దేవమాత, సుతుడైన సర్వేశ్వరుడు మీ గర్భమున జన్మించినప్పుడు మీకు కలిగిన జ్ఞాన సంతోషము వర్ణింప శక్యముగాదు. సకల జగత్తుకు మంగళకరుడగు దేవుడు మీకు కుమారుడాయనని తెలిసిమీ రాయనను భక్తి ప్రేమలతో నారాధించిన మీ హృదయమునందు సకల సద్గుణ సంపదలు సంపూర్ణముగా నుండినందున పుత్రుడగు దేవుడు మీతో ప్రియనివాసము చేయుచుండెను. ఓ పరిశుద్ధ మాతా, మీ దివ్య కుమారుడు దివ్యసత్రసాద మూలముగా నా యందును వాసము చేయ ఇష్టముతో వచ్చుచున్నారు. కాని మీకును నాకును కొండంత వ్యత్యాసమున్నది. ఆయన నా యందు వచ్చుటకు నాలో వాసము చేయుటకునే నెంతమాత్రపువాడను అరడను కాను. నా యందు పిశాచియగు సైతాను అనేక పర్యాయములు వాసము చేసెను. అట్టి అపరిశుద్ధుడనగు నా యందు దేవుడిట్లు వాసము చేయును. నిర్మల కన్యక, నేను మీ కుమారునికి యోగ్యమగు నివాస స్థలమగునట్లు నాకు సహాయపడమని మిమ్ము వేడుచున్నాను. అట్టి యోగ్యతకు తగిన దేవప్రేమ, మనో వినయము, నిర్మల విరక్తిత్వము నాలో చోటు చేసుకుని ప్రకాశింపనమ్ము. అప్పుడు నేను మీతోనూ దేవునితోనూ ఐక్యమే వాసము చేయుదును. ఆమెన్. దేవమాత శరణ కోరు జపము. మిక్కిలి నెనరుగల తల్లి, మీ శరణుగోరి పరుగెత్తుకుని వచ్చి మీ ఉపకార సహాయమునడిగిన వారిలో ఒక్కరైనను మీ వల్లన చేయి విడువబడినట్లు ఎన్నడునూ ఈ లోకంలో వినినది లేదని తలంచండి కన్యకలరాణి. దయరసముగల తల్లి, ఇటువంటి నమ్మకచేత ప్రేరేపింపబడి మీ పాదములను సమీపించి వచ్చుచున్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించడు పాపనైన నేను మీ దయాళమునకు కాచుకుని మీ సముఖములో నిలుచుచున్నాను. మనుష్యావతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపను త్యజింపక విననవధరించండి. ఆమెన్. జన్మపాపములేక యుద్భవించిన పరిశుద్ధ కన్యమరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరుగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మపాపములేక యుద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరుగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మపాపములేక యుద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరుగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. ఆమెన్. యేసుక్రీస్తునాథుని వెలలేని తిరురక్త ఫలములను చూసి ఉత్తరించు ఆత్మమీద మామీద దయగా ఉండండి స్వామి. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడినవారి మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. మంగళ వార్త జపము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ, వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భ ఫలమగు జేసువు ఆశీర్వదింపబడినవారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాతా, పాపాత్ములమై యుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. త్రీత్వ స్తోత్రము. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడునూ సదాకాలము కలుగునుగాక. ఆమెన్. పరిశుద్ధ ఫాతిమా జపమాల మాత, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ ఆరోగ్య వేళాంగాణి మాత, మా కొరకు వేడుకొనండి. మా తల్లి మరియమ్మ గారా వందనం. మా తల్లి మరియమ్మ గారా వందనం. మా తల్లి మరియమ్మ గారా వందనం. అవే మరియ.